శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. యహ ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానః అపి సహ భూయః నా అభిజాయతే. ఏ సాధకుడు ఈ విధంగా పరమపురుషుని జీవపురుషుని వీరికి చెప్పబడిన తేడాని గుణములతో కూడుకున్న త్రిగుణములు ఆరోపణ చేయబడిన అపరా ప్రకృతి తెలుసుకుంటున్నాడో ఆ సాధకుడు దేవేంద్రియ మనోబుద్ధులన్నిటితో సాధన కర్మయందు వర్తించుచున్నవాడైనప్పటికీ మరలా అపరాపర ప్రకృతి భావాన్ని స్వీకరించటం లేదు, ఇంకొక దేహంతో జన్మించటం లేదు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ధ్యానేన ఆత్మని పశ్యన్ కేచిత్ ఆత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే. కొందరు ధ్యాన యోగమనబడు సాధన కర్మాచరణం చేత వివేకయుతమైన బుద్ధి యందు నిలుపుచున్న మనస్సు చేత ఆత్మను తన నిజ స్వరూపాన్ని క్షేత్రజ్ఞుని తెలుసుకుంటున్నారు. ఇంకా కొందరు సాంఖ్యయోగము జ్ఞానయోగము అనబడు మానాత్మ విచారణ చేతను, ఇతరులు కర్మయోగం అనబడు సాధనా కర్మాచరణ చేతను తెలుసుకుంటున్నారు. తత్వదృష్టితో సాధన కర్మను ఆచరిస్తూ క్షేత్రజ్ఞుని తెలుసుకుంటూ ఉన్నారు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అన్యే తు ఏవం అజానంతః శ్రుత్వా అన్యేభ్యః ఉపాసతే తే అపి చ అతితరంతి ఏవ మృత్యుం శృతి పరాయణాహో. ఇతరులు ఈ విధమైన సాధనా కర్మాచరణ పద్ధతిని ఇతరుల నుండి తత్వజ్ఞానాన్ని సాధన కర్మ తత్వాన్ని శ్రవణం చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు. అర్జున సాధన చేస్తున్నారు. వారు కూడా నిజ గురువు వద్ద నిష్టగా శ్రవణం చేసిన వారై చావుని జన్మని సంసారాన్ని దాటుతూ ఉన్నారు. యావత్ సంజాయతే కించత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ విద్ధి భరత ఋషిభ. అర్జున, చరాచర రూపాలైన పదార్థం జగత్పదార్థం ఏ ఒక్కటి అయినా పుడుతున్నదో అది పరస్పరం సంబంధం లేని క్షేత్రభావాన్ని క్షేత్రజ్ఞ భావాన్ని ఒకటిగా చూచటం వలన క్షేత్రజ్ఞ భావాలను ఒకదాని యందు మరొక దాన్ని ఆరోపణ చేయటం వలన అని తెలుసుకో. ఇలాంటి ప్రవృత్తి వలనే అంటే దేహాత్మభావం వలనే జగత్పదార్థాలన్నీ సృష్టించబడుతున్నాయి. క్షేత్రజ్ఞ భావాలను పరస్పరం ఒకదాని మీద ఇంకోటి ఆరోపణ చేస్తున్నందువల్ల ఈ చరాచర జగత్తు
సృష్టించబడుతుంది అని తెలుసుకో అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరం ఈశ్వరం వినశ్యతు స అవినశ్యంతం యః పశ్యతి సహ పశ్యతి. నాశనమయ్యే సర్వ చరాచర భూతాలయందు భూతముల జగత్తులను విలక్షణంగా నాశనం కాని సమభావంతో ఉన్నటువంటి పరమేశ్వరుని తన ఉనికిని గుర్తించమని శాసిస్తున్న పరమేశ్వరుని క్షేత్రజ్ఞుని పరమాత్మను ఏ సాధకుడు చూస్తాడో తెలుసుకుంటాడో వాడు కళ్ళున్నవాడు, తత్వాన్ని తెలుసుకున్నవాడు. మిగిలిన వారు కళ్ళుండి చూడలేని మూఢులు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నాహీనస్థి ఆత్మనా ఆత్మానం తతః యాతి పరాం గతిం.